Hi to all, back to our channel Success with English by Lalasa. Already in summer, I have started few spoken English classes in the name of Summer Sparkles. But unfortunately, because of some problem, I haven't continued those. But now again, I have started Super Series. Super Series to make you understand about language. Okay, in this series I am going to explain you few Telugu to English sentences and grammar topics and general English awareness classes also. So every day you won't have the same classes guys. I want to show you the difference. Today in day 1 class I have written already few Telugu to English sentences, ప్రైమరీ సెంటెన్సెస్ అంటే మనం మన డైలీ లైఫ్లో యూస్ చేసే చిన్న చిన్న సెంటెన్సెస్ నేను ఆల్రెడీ బోర్డు మీద రాశాను. సూపర్ సిరీస్ డే 1లో భాగంగా చూద్దాం అవేంటో ఒక్కసారి చూడండి. ఇఫ్ యూ నో అబౌట్ దీస్ సెంటెన్సెస్ ఆల్రెడీ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఇఫ్ యూ డోంట్ నో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే గైస్, లెట్స్ సీ. లేవండి, లేవండి, గెటప్ అంటే ఎవరైనా చైర్లో కానీ ఎక్కడైనా కానీ కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళని లేవండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు గెటప్ అని చెప్పాలి. లేదు లేచి నిలబడండి, లేచి నిలబడండి అని చెప్పాలంటే స్టాండప్ అని యూస్ చేయాలి. పడుకున్న వాళ్ళు నిద్రపోతున్న వారిని లేవండి అని చెప్పాలంటే వేకప్ అని చెప్పాలి. లేదు ఆల్రెడీ మేల్కొని ఉంటే వాళ్ళని లేవండి అని చెప్పాలంటే గెటప్ అని చెప్పాలి. ఓకేనా అండి. నెక్స్ట్ చెప్పు. చెప్పు అంటే టెల్ మీ అంటాము. టెల్ మీ. ఇక్కడ నేను స్పీకప్ అని రాశాను. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెల్ అండ్ స్పీక్? టెల్ అంటే జనరల్గా మనం వితౌట్ ఎనీ టాపిక్ ఆర్ వితౌట్ ఎనీ ఎయిమ్ ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ అవుట్ అబౌట్ సంథింగ్ దాన్ని మనం టాకింగ్ అంటాం. అలా కాకుండా ఒక పర్సన్ ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నట్లయితే దాన్ని స్పీక్ అంటాం. దానిలో ఒక పర్టికులర్ టాపిక్ ఉంటుందండి, ఇదే మాట్లాడాలన్న టార్గెట్ కూడా ఉంటుంది. సో చెప్పు, స్పీకప్. అడగవద్దు, అడగవద్దు, డోంట్ ఆస్క్. నన్ను అడగవద్దు, డోంట్ ఆస్క్ మీ. ఆమెని అడగవద్దు, డోంట్ ఆస్క్ హర్. అతనిని అడగవద్దు, డోంట్ ఆస్క్ హిమ్. వారిని అడగవద్దు, డోంట్ ఆస్క్ దెమ్. మమ్మల్ని అడగవద్దు, డోంట్ ఆస్క్ అస్. ఈ విధంగా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో దాన్ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎవరికి తెలుసు, హూ నోస్. నన్ను అడగండి, ఆస్క్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. క్రిందకి రండి. క్రిందకి రండి అంటే ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోనో ఉన్నారు, వాళ్ళని కిందకి రమ్మని మనం పిలవాలి. కమ్ డౌన్, కమ్ డౌన్. పైకి వెళ్ళండి. క్రింద ఉన్న వాళ్ళని పైకి వెళ్ళమని చెప్పాలి, సెకండ్ ఫ్లోర్కి కానీ థర్డ్ ఫ్లోర్కి కానీ. గో అప్. ఇక్కడ గో అప్, గో అప్ స్టైర్స్ అని కూడా రాయొచ్చండి. గో అప్ స్టైర్స్ అని కూడా రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. గో అవుట్ లేదా గెట్ అవుట్. ఇఫ్ ఇట్ ఈజ్ అసర్టివ్ సెంటెన్స్ అంటే మీరు జనరల్గా కూల్గా కామ్గా ప్రశాంతంగా వాళ్ళని బయటికి వెళ్ళండి అని మర్యాదగా చెప్పినప్పుడేమో గో అవుట్ అని చెప్పాలి. లేదు అది ఆర్డర్ కానీ కమాండ్ కానీ అయితే గెట్ అవుట్ అని చెప్పాలి. మెల్లగా మాట్లాడు, స్పీక్ స్లోలీ. కనీసం ఒక్కసారైనా రండి ఇక్కడికి, ఒక్కసారైనా మా ఇంటికి రండి, కనీసం ఒక్కసారైనా, కనీసం నెలలో ఒక్కసారైనా లాంగ్వేజ్ మాట్లాడండి, ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయండి, కనీసం ఒక్కసారైనా ప్రాక్టీస్ చేయండి అంటాం కదా. ఆ కనీసం ఒక్కసారైనా, అట్లీస్ట్ వన్స్, అట్లీస్ట్ వన్స్. ఓకే గైస్. దీనిని మర్చిపోండి, ఫర్గెట్ దిస్. దీనిని మర్చిపోండి, ఫర్గెట్ దిస్.
దీని గురించి మర్చిపోండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్గెట్ అబౌట్ దిస్. గురించి అంటే అబౌట్. ఫర్గెట్ దిస్, ఫర్గెట్ అబౌట్ దిస్. దీనిని గురించి అయితే దిస్ వాడాలి, దానిని గురించి అయితే దట్ వాడాలి. లేదు నేను ఈ పెన్ను చూపించి దీనిని గురించి మీరు మర్చిపోండి, ఫర్గెట్ అబౌట్ ఇట్, బికాజ్ ఇట్స్ ఏ థింగ్, కాబట్టి దీనికి ఇట్ వాడాలి. నెక్స్ట్ మేల్కొని ఉండు. మేల్కొని ఉండు. స్టే అప్. స్టే అప్. మేల్కొని ఉండు. స్టే అప్. మంచి ఆలోచన. గుడ్ ఐడియా. మంచి ఆలోచన. గుడ్ ఐడియా. నేరుగా వెళ్ళు. నేరుగా అంటే సరాసరి వెళ్ళండి, అటు ఇటు దిక్కులు చూడకుండా అటు ఇటు వెళ్ళకుండా అని చెప్తాం కదండి. అలాంటప్పుడు నేరుగా వెళ్ళు. గో స్ట్రైట్. నిజానికి. నిజానికి. ఇన్ఫ్యాక్ట్. కొనసాగించండి. ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది, మీరు అక్కడికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పని ఆపేసి మీ వైపు చూస్తున్నారు. సో పని జరుగుతున్న పనిని హఠాత్తుగా ఆపేసినప్పుడు మనం కొనసాగించండి, పర్వాలేదు, మీ పని మీరు చేయండి అని చెప్పాలనుకున్నప్పుడు క్యారీ ఆన్. కొంచెం కూడా లేదు. కొంచెం కూడా లేదండి, మొత్తం అయిపోయింది. నాట్ ఎ బిట్. త్వరగా చెయ్యి. త్వరగా చెయ్యి. ఏదైనా ఒక పనిని ఫినిష్ చేయాలి, బయటికి వెళ్ళాలి. లేడీస్ కొంచెం టైం తీసుకుంటారు మేకప్ అంటే రెడీ అవ్వడానికి. అట్లా అప్పుడేమంటారు ఇంట్లో వాళ్ళు, త్వరగా కానీ అమ్మా అంటారు. సో అలాంటప్పుడు మనం ఏమనాలి, హరీ అప్. నెక్స్ట్ నిశ్శబ్దంగా ఉండు. నిశ్శబ్దంగా ఉండు. మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉండు. కీప్ క్వైట్. రేపు కలుద్దాం. ఈరోజుకి అయిపోయింది, రేపు కలుద్దాం. సీ యూ టుమారో. ఓకే గైస్, ఇఫ్ యూ స్టార్ట్ స్మాల్ వర్డ్స్ అంటే వీటిని మనం ఫ్రేజెస్ అంటాం అనమాట. సెంటెన్స్ అనకూడదు, ఫ్రేజ్ అనొచ్చు. ఇట్లా మనం చిన్న చిన్న ఫ్రేజెస్ని మాట్లాడటం స్టార్ట్ చేస్తే గ్రాడ్యువల్గా మనకి ఇంగ్లీష్ అనేది భయం పోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 20 సెంటెన్సెస్ రాశాను. ఆ 20 సెంటెన్సెస్ మ్యాక్సిమం మన డైలీ లైఫ్లో ప్రతిరోజు యూజ్ చేస్తూనే ఉంటాము. అవునంటారా కాదంటారా? సో ఇవైతే నేనైతే మ్యాక్సిమం నా లైఫ్లో ఇవి యూజ్ చేస్తూనే ఉంటానండి. అంటే మేబీ ఇన్ కాలేజ్ ఆర్ అట్ హోమ్ మ్యాక్సిమం యూజ్ చేస్తూనే ఉంటాను. నాకు తెలిసి మీరందరూ కూడా ఇవి యూజ్ చేస్తూనే ఉంటారనుకుంటా, తెలుగులో, నాట్ ఇన్ ఇంగ్లీష్. సో బై అండర్స్టాండింగ్ దీస్ sentences today onwards, please try to use in English. Okay guys, I hope you have understood well about this super series day 1 class. In tomorrow class again we will meet with another new topic in super series day 2. Every Wednesday, every Sunday afternoon 1:25 p.m. I will upload videos. Only weekly twice you will get, guys. Every day I won't upload because I won't get time to upload every day because I am working woman. So that I will try to upload weekly 2 videos, long videos too, short videos every day I will upload. Okay, so please mind about this point guys. Anyhow, if you like this video, please give one like. If you did not subscribe my channel, please subscribe once, one time enough. Please subscribe and don't forget to click on bell icon. Okay guys, again we will meet with another interesting topic. Until then, bye guys, have a nice day.